సో తెలంగాణలో బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్స్ రావడం అనేది జరిగింది. సో బీసీల శాతం కావచ్చు, ఎస్సీ ఎస్టీ అలాగే ఓసీల శాతం కూడా మనకి ఫైల్ రావడం అనేది జరిగింది డీటెయిల్స్ గా. సో తెలంగాణలో కులగణన సర్వే చేసిన జనాభా దాదాపుగా తెలంగాణలో ఇప్పటి వరకు నివసిస్తున్నటువంటి జనాభా 3,54,77,554. సో ఇది బీసీ కులగణన చేపట్టినటువంటి సర్వే ప్రకారం చెప్తున్నాము. 3,54,77,554 మంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే మొత్తం కుటుంబాల సంఖ్య వచ్చేసి 1,12,15,134 కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి. అలాగే కులగణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319. సో దాదాపుగా 17.43% ఎస్సీల జనాభా ఉంది. అలాగే ఇప్పుడు ఎస్సీల జనాభా తోటి వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో బీసీ కులగణనతో పాటు ఎస్సీ కులగణన కూడా త్వరలో ఈ అంశం పైన కూడా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎస్టీల జనాభా చూసుకున్నట్టయితే 37,05,929. సో దాదాపుగా 10.45% ఎస్టీల జనాభా ఉంది. అలాగే బీసీల జనాభా వచ్చేసి చూసుకున్నట్టయితే 1,66,09,179. సో దాదాపుగా 46.25%. సో దగ్గర 50% వరకు బీసీల జనాభానే ఉంది. సో ఈ మధ్య కాలంలో బీసీలకు సంబంధించి అనేక సభలు నిర్వహిస్తున్నారు. కవిత రియాక్ట్ కావడం అనేది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు సంబంధించి పిసిసి అధ్యక్షుని నియమించింది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా బీసీలకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బీసీలకి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అలాగే ముస్లిం జనాభా శాతం 12.56% ముస్లిం జనాభా ఉంది. ఓసీల జనాభా చూసుకున్నట్టయితే 15.79% మాత్రమే ఉంది. సో 10.08% ముస్లిం బీసీలను కలిపితే తెలంగాణలో మొత్తం 56.33% ఉన్నారు బీసీలు అలాగే ముస్లింలు. సో మరి బీసీలకు సంబంధించి నెక్స్ట్ ముఖ్యమంత్రి మావోలే అవుతారు అని చెప్పేసి కూడా రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి గారే చివరి ముఖ్యమంత్రి. సో బీసీలని దాదాపుగా 60 స్థానాలు పైగా మేము గెలిపించుకుంటామని చెప్పేసి కూడా నిన్న సభలో చెప్పడం అనేది కూడా జరిగింది. సో మరి ఇది కులగణనకు సంబంధించి డీటెయిల్స్ రిపోర్ట్స్. మరి దీనికి సంబంధించి త్వరలో మరి బీసీలకి కులగణన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా సీట్లు కేటాయింపు ఇస్తారు, 43%గా బీసీ అభ్యర్థులని నిలబెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది వేచి చూడాల్సిన విషయం. సో మరి బీసీ కులగణన పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.